నమస్తే. ఈ వీడియో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొంత మేల్కొల్పే వీడియో. ఎందుకంటే దొంగలంతా మోపై మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడ్డంగా ఇరికించే ఒక ప్రయత్నం జరుగుతున్నది. నేను మాట్లాడుతున్నది సర్వే నెంబర్ 1007. దాదాపు మనం దీని మీద ఒక 3-4 వీడియోలు చేసినాం. 1007 అది సబ్ డివిజన్ అయి 1007/A 1984 AD సర్వే తర్వాత అది సబ్ డివిజన్ అయింది. సో అందులో 36 ఎకరాలు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాది అని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఆయన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇందులో భాగ్యనగర్ సొసైటీ అని ఇట్లా రకరకాల పేర్లతో అందరూ వచ్చి అమాయకులైన జనాన్ని మోసం చేసి ఒక్కొక్క ప్లాట్ని ముగ్గురికి రిజిస్ట్రేషన్లు చేసి మొత్తం అంతా గబ్బు చేసి పెట్టారు. పోయిన గవర్నమెంట్ హయాంలో దీన్ని చేజిక్కించుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు జరిగాయి. ఇందులో చాలామంది ఉన్నారు. ప్రైమ్ కన్స్ట్రక్షన్స్ అని, ఇప్పుడు మొన్న ఈ రేసింగ్ దాంట్లో ఉన్న గ్రీన్ కోవాడు ఉన్నాడు, శ్రీనివాసరావు అని మొత్తానికి మాఫియాకు మొత్తానికి లీడరు. ఇట్లా ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది. ఇప్పుడు అందరు కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిరట అంటున్నారు. మరి అందరు కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అన్నా మీరే కాపాడాలి, మీరే మాకు ఈ భూమి ఇవ్వాలి అని అంటున్నారట. కొంతమంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తున్నది. మరి అది ఎంత దగ్గర వాళ్ళు అని మనం ఇప్పుడే చెప్పలేము. మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇందులో ఎంటర్ అయిన వ్యక్తుల ఆ పెద్ద తలకాయలు ఎవరెవరు అన్నది. కానీ ఇక్కడ బదనాం అయ్యేది ఎవరంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మీరే బదనాం అవుతారు. మాకు ఇంకా బలమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఇందులో అడ్డంగా దొరికిపోయాడు. 55 కోట్లు విదేశీ బ్రిటన్ కంపెనీకి పంపించిన దాంట్లో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలవకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 55 కోట్లు ఏదైతే బ్రిటన్ కంపెనీకి పంపిరో ఆ కేసులో కేటీఆర్ ఉన్నాడు. ఆ కంపెనీ ఏది అంటే ఆనాడు ఈ కార్ రేసింగ్లో ఉన్న కంపెనీ ఇక్కడ నుంచి గ్రీన్కో అనే కంపెనీ. గ్రీన్కో అనిల్ అనేట ఆయన దానికి హెడ్. ఆ గ్రీన్కో అనిల్ అనేట ఆయన ముఖ్యమంత్రిని కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న చర్చ కూడా జరుగుతున్నది. అది మీరే సమాధానం చెప్పాలి. ఇక మరి ఆయనే కలుస్తున్నట్టు ఈ కార్ రేసింగ్ కేసు ఏమవుతుంది, ఇక అది ఏడు దాకపోద్ది అనేది మనకు తెలుసుగా. మరి ఇది నిజమా కాదా మాకు క్లారిటీ లేదు, మా దగ్గర ఫోటోలు లేవు, కానీ వార్తలు అయితే బలంగా బయటకు వస్తున్నాయి. ఈ గ్రీన్కో వాడు ఇప్పుడు ఈ 1007లోకి ఎంటర్ అయిపోయినాడు. మళ్ళీ కొత్త కంపెనీలు సృష్టించి ఎవరెవరైతే దీనికి అడ్డుగా ఉన్నారో వాళ్ళందరికీ చెక్కులు పంపిణీ చేస్తూ వాళ్ళని దారి తప్పించుకుని ఆ మొత్తం భూమిని లేపేయాలని చూస్తున్నారు. సరే, ఇది ప్రైవేట్ భూమి అయినప్పటికీ ఇంకొక ప్రైవేటు వ్యక్తుల భూముల్లోకి వచ్చి ఈ భూమి కూడా మాదే అని క్లెయిమ్ చేస్తూ వాళ్ళకి నష్టం చేస్తున్నారు. ఇందులో మీరు పాత్రులు కావద్దని మేము కోరుకుంటున్నాం. సో నా ముందున్న చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, మనకు తెలుసు కదా. 1007/A అని ఈయన ఆ 36 ఎకరాలు క్లెయిమ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా మనకు అందిన సమాచారం ఏంటంటే ఇగో ఈ రకంగా చెక్కులు ఇష్యూ చేస్తున్నారట. ఇది కాదని చెప్పండి, ఇది మేము ఓపెన్గానే చెప్తున్నాం. ఏంది ఇది? ద డెకాగాన్ గ్రీన్లాండ్స్ LLP అని ఒక కంపెనీ పేరుతో ఇగో ఇంత ఇది 25 lakhs 25 లక్షల చెక్కుని ఇష్యూ. ఇట్లాంటివి ఎన్ని కోట్లు పంచి ఉంటారో. చాలా నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే ఆ ల్యాండ్ని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళందరినీ దారి తప్పించుకోవడానికి వాళ్ళందరికీ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఇది ఒక ఇంట్లో జరుగుతుంది మొత్తం వ్యవహారం అంతా. అసలు ఇష్యూ ఏంటి అంటే 1007 అని ఒక సర్వే నెంబర్ ఉన్నది. ఎక్కడ ఇది? హైటెక్ సిటీ పక్కనే ఉంటుంది. యశోద ఆసుపత్రి పక్కన, హైటెక్ సిటీ యశోద పక్కన NIA ఉంటుంది కదా, NIA నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఆ NIA పక్కనే ఉంటుంది. మొత్తం ఈ 1007లో 349 ఎకరాల భూమి ఉన్నది. ఈ 349 ఎకరాల భూమిలో 1007/A అని ఈయన చంద్రశేఖర్ రెడ్డి గారు 1983 AD సర్వే ప్రకారంగా 36 ఎకరాల భూమిని 26 acres + 10 acres 36 acres భూమిని ఈ సబ్ డివిజన్ తర్వాత ఈయన కొనుగోలు చేసిండు. ఈయన భూమి ఈయనదే, సపరేట్ ఇది. ఈ 1007లో ఉన్న ఈ 349 ఎకరాల్లో భాగ్యనగర్ సొసైటీ అనేది వచ్చింది. ఈ భాగ్యనగర్ సొసైటీ కింద 167 ఎకరాలు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. గతంలో 50 ఎకరాలు, 25 ఎకరాలు, 22 ఎకరాలు, 70 ఎకరాలు ఇట్లా. ఇందులో ఈ 50 ఎకరాల దాంట్లో 49 ఎకరాలు లెప్రసీ కాలనీకి ఇచ్చేసినారు. గతంలో గవర్నమెంటే ఇచ్చింది కదా, గవర్నమెంటే లెప్రసీ కాలనీకి ఇచ్చింది. ఇక ఎంత ఉండాలా? 117 ఎకరాలు ఉండాలి. ఈ 117 ఎకరాలు కాదు, మాది 300 ఎకరాలని క్లెయిమ్ చేసి ఒక్కొక్క ప్లాట్స్ కింద డివైడ్ చేసి ప్లాటింగ్ చేసి మొత్తం ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మేసారు. ముగ్గురికి అమ్మేసారు. ఇప్పుడు 300 ఎకరాలు 700 ఆయన అంటే ఈ 36 ఎకరాలు కూడా మాది అని క్లెయిమ్ చేస్తే ఆయన బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ మిగతా ఏదైతే 117 150 మొత్తం ఏదైతే మిగతా ల్యాండ్ ఉన్నదో ఈ ల్యాండ్ని మొత్తం ఈ పెద్ద తలకాయలన్నీ చేజిక్కించుకొని పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏ స్థాయి స్కామ్ అన్నది చూడండి. ఇదిగా
దాదాపు 150 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అంటే 150 ఎకరాలు ఇంటూ 150 కోట్ల ఏడ, అంత ప్రైమ్ ల్యాండ్ అది. దాన్ని బిజినెస్ కింద మారిస్తే ఎన్ని లక్షల కోట్ల వ్యాపారం ఇది. సో ఇది ఆషామాషిగా నీలాంటోడు నాలాంటోడు చిన్న చిన్న బిల్డర్లు తెలంగాణ వాళ్ళు చేసే అవకాశం ఉండదు. మొత్తం ఎంటర్ అయిపోయింది. ఇందులో మెయిన్ కల్ప్రిట్ ఎవడా అంటే ఇగో ఈయన అందరికీ దగ్గరే. ఇగో కవితక్కతో ఫోటోలు ఉంటాయని అంటే ఈమె ఒక్కదాని అందరితో ఉంటాయి. ఇగో ఈయన పొనుగోటి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఉంటాడు ఈ పాటికే. ఇగో కేటీఆర్తో ఇట్లా ఫ్లెక్సీలు చేసుకొని, ఎవరు లీడర్ అయితే ఆయన లోకల్ లీడర్లు ఫ్లెక్సీలు పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉంటాడు. వీళ్ళే కాదు, ఇగో మొన్ననే అయింది కదా మంత్రి, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్, ఆయన కూడా పోయి బొకే ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిండు, శ్రీధర్ బాబు దగ్గరికి పోయిండు, అందరి దగ్గరికి పోతాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఈయన చేస్తుంటాడు. ఈయన భాగ్యనగర్ సొసైటీకి డైరెక్టరా ప్రెసిడెంట్గా ఉండే 12 ఏళ్ళు ప్రెసిడెంట్గా ఉండే. ఏ భాగ్యనగర్ సొసైటీగో ఇది, ఈ 1007లో ఉన్న ఈ భాగ్యనగర్ సొసైటీ, దీనికి ఆయన ప్రెసిడెంట్గా ఉండే. తర్వాత ఆ సొసైటీలో ఉన్న భూములన్నీ అమ్మేసి ఒక ప్లాట్ ముగ్గురికి అమ్మేసిన తర్వాత ప్రైమ్ కన్స్ట్రక్షన్ ఏదో ప్రైమ్ ప్రాపర్టీ దాంట్లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు మొత్తం ఈ శ్రీనివాసరావు చుట్టూ తిరుగుతున్న వ్యవహారం అంతా. ఈ ఎవడున్నా శ్రీనివాసరావుని కలవాలో మొత్తం వ్యవహారం చక్కదిద్దాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ భూమి మాది, ఇది మేము ఎట్లా మా పూర్వీకులదని ఎవరెవరైతే ముస్లిమ్స్ కానీ ఇంకెవరైతే వస్తారో వాళ్ళందరినీ సైడ్ చేయడానికి ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇది కాదు అంటే మీరే చెప్పాలి, ఇది కాదు ఇది తప్పు ఇది అని మీరే చెప్పాలి. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పుడు నా ముందుకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారి బాధ ఏంటి అంటే, ఈయనకి సబ్ డివిజన్ అయిన ఈ 36 ఎకరాల భూమి నాది, నా భూమిలోకి వస్తున్నారు, నా భూమిలోకి వచ్చి మొత్తం అరాచకం చేస్తున్నారు అని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఇంతేనా ఇది జరుగుతున్నది? జరుగుతుంది. ఇప్పుడు మీ బాధ ఏంది? ఈ శ్రీనివాసరావు మొదలు టీఆర్ఎస్ నుండి అందరు నాయకుల దగ్గరుండి మమ్మల్ని చాలా బాధ పెట్టి, అప్పుడు మొత్తం కేటీఆర్ నుండి మొత్తం 300 ఎకరాలు కబ్జా చేయాలని చూసిండు. ఇప్పుడు కొత్త నాయకులు రానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండి ఇప్పుడు అదే అరాచకం స్టార్ట్ చేసిండు. మళ్ళీ డబ్బులకు లొంగలో ఉండరు, వాళ్ళకి అందరికి డబ్బులు ఇవ్వాలి, లొంగ తీసుకోవాలి, ఆఫీసర్స్ కానీ వాళ్ళందరు కానీ అదే పని చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరూ లొంగిన వాళ్ళందరికీ వాళ్ళు సెటిల్మెంట్లు ఉంటారు, ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నాలాంటి నాకు అంతా తెలుసు ఆయన గురించి, ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఆయన ఎప్పుడైతే భాగ్యనగర్ సొసైటీకి మీడియా బ్రోకర్ ఉన్నప్పటి నుంచి టీ బట్టి కాడ టీ తాగకుండా తిరిగేటోడు, అటువంటి వాడు ఈరోజు 1000 కోట్లకు ఎదిగిండు, ఆ స్థాయికి వచ్చిండు. నేను కూడా ఆ భాగ్యనగర్ సొసైటీలో 35 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. మేము పర్చేజ్ చేసింది అప్పుడు 83లో పర్చేజ్ చేసిన, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. దాన్ని జరిగేదంతా మాకు తెలుసు. ఈయన ఏ విధంగా చీట్ చేసిండు అనేది కూడా తెలుసు నాకు. ఇప్పుడు ఏం చేస్తుండే, నేను ఉంటే మొత్తం బయటపడుతుందని నన్ను రానియకుండా వాళ్ళని మొత్తం ఒకటి పెట్టుకొని ఆయన సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తుండ్రు. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ కోకి ఈయనకి ఏం సంబంధం? గ్రీన్ కో ఏంది ఇది? గ్రీన్ కో అనేది 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే, ఈయన అంతకుముందు కాంగ్రెస్ లో ఉండేది. ఓకే, ఈ శ్రీనివాసరావు టిఆర్ఎస్ గవర్నమెంట్ రాని టిఆర్ఎస్ లకు పోయిండు. కేటీఆర్ తోటి పర్చేజ్ చేసుకుని గ్రీన్ కోకి 119 ఎకరాలు ల్యాండ్ అమ్మిండు. 300 ఎకరాల్లో 300 ఎకరాల్లో 119 ఎకరాలు వాళ్ళకి అమ్మేసిండు. జనానికి అమ్మిండు? జనానికి కాదు, గ్రీన్ కో కంపెనీకి. ఎందులోంచి? 1007లోనా? అయితే దానికి అంతకుముందు 12 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా పనిచేసిండు. ఈయన వెంకటరామరెడ్డి అని ఒక ఆయన సెక్రటరీగా పనిచేసి జనాల దగ్గర డబ్బులను తీసుకొని 3 ప్లాట్లు అమ్మేసి ప్రైమ్ ప్రాపర్టీ అని దానిలోకి ఎంటర్ అయ్యిండు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రైమ్ ప్రాపర్టీ భాగ్యనగర్ సొసైటీ వాళ్ళే నాటకం అది, అంతే కొట్లాడుతుంటారు. వాళ్ళంటే కొంతమంది జెన్యూన్ వాళ్ళు కాదు, ఓన్లీ శ్రీనివాసరావు మనుషులే అట్లా ఉంటారు. కోర్టులో కొట్లాడుకొని కోర్టులో శ్రీనివాసరావు గెలుస్తాడు. శ్రీనివాసరావు మీన్స్ ప్రైమ్ ప్రాపర్టీ గెలుస్తుంది కాబట్టి భాగ్యనగర్ సొసైటీ ఈ జనాలందరూ లాస్ అయిపోతారు అమౌంట్స్. అప్పుడు ప్రైమ్ ప్రాపర్టీకి వచ్చింది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ భూస్వాములు అనుకోండి, ఎక్కువ ప్లాట్లు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, లేకుంటే కొంతమంది ఆఫీసర్స్ కి 1 acre 2 acres ఇచ్చిన వాళ్ళందరికీ, ఈయనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పనిచేసి మీతో 200 ఎకరాల దాకా ఆయన తీసుకోవాలని దాంట్లో గ్రీన్ కోకి 119 acres అమ్మిండు. గ్రీన్ కోకి అమ్మిరు? ఏ ఇయర్ లో అమ్మిరు? 2014లో అమ్మిండు.
ఓకే, దీని వెనకాల గ్రీన్ కో అంటే కేటీఆరే కదా. కేటీఆర్ మెయిన్ గా సంతోష్ ఉండేది, సంతోష్ రావు ఉండేదా? సంతోష్ రావు ఉండేది. ఆయన పేరు ఎప్పుడు బయటకు రాదు కానీ సంతోష్ రావే ఉండేది మెయిన్. గ్రీన్ కో సంతోష్ రావే ఉండేది. సంతోష్ రావే. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలన్నా సంతోష్ రావు దగ్గర నుంచి వస్తుండే ఫోను. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే నేను కోర్టులో 25 years నుంచి కొట్లాడుతున్నాను. నేను గెలుపు కొరకు కొట్లాడతా, ఏదైనా కోర్టులో కేసు చేసి గెలుద్దామని నేను కొట్లాడతా. వీళ్ళు వచ్చి ఆ కేసును ఆపడము, ఏదైనా అప్లికేషన్ పెట్టుకొని నేను ఆఫీస్లో పోతే వీళ్ళ పని ఆపడమే, గెలవడానికి కాదు, వాళ్ళు ఆపడం సతాయించడమే. మీ దగ్గర రైట్ ఉంటే మీరు గెలవడానికి ట్రై చేయండి, నా తప్పు రుజువు చేసేసి నన్ను బయటకు పంపించేసేయండి, తీసేసుకోండి, అయిపోతుంది కదా. ప్రతి దగ్గర డిలే చేయడం, డిలే టాక్టిక్స్ మొత్తం. ఓకే, సో అయితే ఇప్పుడు గ్రీన్ కో వాడిది 119 ఎకరాలు ఉంది అందులో. ఆయనకు లేదనేది ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఇప్పుడు ప్లేట్ పిరాయించి మీర్ ఫజలత్ హుసేన్ ల్యాండ్, గ్రీన్ కో అంటే ఆసిమ్ అలీ ల్యాండ్ గురించి కొన్నారు వాళ్ళు. 2 parts ఉంటాయండి, ఆసిమ్ అలీ, మీర్ ఫజలత్ హుసేన్ ఇద్దరు. అంటే ఆసిమ్ అలీ అంటే క్రియేటెడ్ వన్, ఆయన క్రియేట్ చేసింది శ్రీనివాసరావే, వీళ్ళ బ్యాచ్. ఆ ఆసిమ్ అలీకి టైటిల్ లేదనేది వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కో కంపెనీగా 119 acres, ఆసిమ్ అలీ లేదనేది అంటే ఇప్పుడు మీర్ ఫజలత్ హుసేన్ ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళ వారసులు అంటే వాళ్ళకి ఇంకా రైట్ రాలేదు, వాళ్ళను పిల్లి బాలయ్యలను అంటే వాళ్ళ దగ్గర సెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెక్కులన్నీ అవే. అయితే ఎంత ఇప్పటిదాకా పంచారు? 20 కోట్లు. ఓకే, అయితే వాళ్ళని తీసుకొని ఇప్పుడు మీర్ ఫజలత్ హుసేన్ టైటిల్ ఆయన చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ముందుకు వేరే కంపెనీ పెట్టి ఈయన బిహైండ్ బ్యాక్ ఉంటున్నాం మళ్ళీ. ఎందుకంటే ఆ బాగ్నర్ సొసైటీలో అందరు క్లాస్ చేసింది కదా, ఆయన బయటకు వస్తే మొత్తం కేసులు వస్తాయి కదా, అందుకని ఇప్పుడు వేరే కంపెనీ పెట్టేసి. సో ఇప్పుడు ఈ కంపెనీ పేరు కొడితే రావాలి కదా, ఎవరెవరు ఉన్నారు ఇందులోనే? డెకాగాన్ గ్రీన్ ల్యాండ్స్ అట. కంపెనీ పేరు ఏదన్నా పెట్టచ్చు సార్, అంటే ఎవరెవరు డైరెక్టర్లు ఉంటారు కదా. డెకాగాన్ గ్రీన్లాండ్స్ LLP ఈజ్ రియల్ ఎస్టేట్ కంపెనీ బేస్డ్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అట. అంటే వచ్చి మొత్తం ఇక్కడ మోపైర్ అన్నట్టు. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఆన్ December 26, 2023 అండ్ ఈజ్ కరెంట్లీ యాక్టివ్. December 26 అంటే December 26, 2023, 1 year అవుతుంది. అట్ ఇట్ 1.5 year అవుతుంది. The LLP has 2 designated partners, బాలవీర సత్య సుబ్రహ్మణ్యం గాదే అండ్ హేమంబర్ వజ్రాలాట. The company's registered office is located at door number 8-1-112, first floor, Premier House, MVP Colony, విశాఖపట్నం. అసలు వీళ్ళు ఎవరు? ఇల్లు ఎక్కడో ఇల్లు, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? ఇప్పుడు కంపెనీ డైరెక్టర్స్ ఉండొచ్చు, ముందు వేరే ఉంటుంది కదా. ఇప్పుడు ఈమె ఎవరు? హేమంబర్ వజ్రాల అన్నామే. డెకాగాన్ గ్రీన్లాండ్స్ ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ లింక్ అంతా తీస్తే ఎటో పోతుంది ఇది మళ్ళీ. స్క్వేర్ స్పేస్ డెవలపర్స్ LLP ఇది ఎవరిదో? కేటీఆర్ వాళ్ళది. ఎంత ఇదే బ్యాచ్ ఇది. కంపెనీలు పెట్టాలా, నాట్ అవైలబుల్ అట. ఏం లేదుగా, డేటా లేదు. అడ్రస్లు ఏం లేవుగా ఇలా. స్క్వేర్ స్పేస్ డెవలపర్స్. భాస్కర్ రెడ్డి బొమ్మినేని, రఘు రాయల, వెంకటరమణ మూర్తి, శ్రీకాంత్ పెంకే, రఘు గణేష్ సర్నాల. ఓకే, సో ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మీ ల్యాండ్ జోలికి వస్తున్నట్టున్నారు, ఇప్పుడు 1007/A దాంట్లోకి వస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఆ 300 ఎకరాలు మీది కూడా అందులోనే కలుపుకుంటున్నారా? దాంట్లో కలుపుకుంటున్నారు. వాళ్ళు చెప్పేది మీకు ఏం లేదనేది వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, ఏం ఆర్డర్ లేదనేది. ఇన్ని కోట్ల నుంచి 25 సంవత్సరాల నుంచి తిరిగి తీసుకొచ్చిన ఆర్డర్స్ కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఈ కూకట్పల్లి MRO ఆఫీస్ తగలబడ్డదా? 1998లో తగలబడ్డది. తగలబట్టేసే ఉంటారు.
ఇప్పుడు ఆ పాత డాక్యుమెంట్స్ ఏం అడిగినా లేవంటున్నారు కదా. లేవంటారు. గతంలో తగలబడ్డది సార్, ఏం డాక్యుమెంట్స్ లేవు. డాక్యుమెంట్స్ లేవంటారు. 98లో తగలబెట్టి. నా ప్రాబ్లం అక్కడే వచ్చింది కదా. 90లో మాకు ఆర్ఓఆర్ అయింది. 90 నుంచి 94 దాకా నాది పట్టకాలంలో వచ్చింది. ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటాం కదా మనం సర్టిఫికేట్ కాపీస్. 98లో పోయేసరికి తగలబడింది అని మేము వచ్చింది మాకు. మళ్ళీ అప్పటి నుంచి ఎంబడి పడితే 2004 నుంచి పొజిషన్ కాలంలో రాసి మళ్ళీ దాన్ని 2009లో మనం మన ఈయన దగ్గర జేసీ దగ్గర సెక్షన్ 5 కింద రెక్టిఫికేషన్ ఆఫ్ ద రికార్డ్స్ కొరకు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఎవరు ఎంటర్ అయ్యారు అసలు ఇంతకి మీ అంచనా ప్రకారం? పెద్ద వాళ్ళు ఉన్నారా? చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. శ్రీనివాసరావు అందరిని కలుస్తాడు కదా. ఇప్పుడు వచ్చి సీఎంను కలిసిండు, ఇప్పుడు శ్రీధర్ బాబును కలిసిండు అంటే చాలా మంచి రిలేషన్ పెట్టుకుంటాడు. తిరుపతి రెడ్డిని కూడా కలిసే ఉంటాడు. కలవచ్చు. ఓకే, అంటే ఏదైనా ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్ లేకుండా స్టార్ట్ చేయరు కదా. అవును, సరే ఇది ప్రైవేట్ ల్యాండ్ స్టేట్ చేయొచ్చు, కానీ నేను అనేది ఏంటంటే దీనికి గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇందులో ఏం లేదు. టోటల్ ప్రైవేట్ ల్యాండ్ 49 acres గవర్నమెంట్ ఇచ్చేసింది. లెప్రసీ కాలనీకి ఇచ్చేసింది. 300 acres లో రైల్వే స్టేషన్ కి ఒక 14 acres అయితే పోయింది. 286 అయితే ప్రైవేట్ ల్యాండ్ మొత్తం. ఓకే, కానీ ఇలా అమాయకులు బాగ్నర్ సొసైటీలో చాలా మంది అమాయకులు ఉన్నారు కదా. వాళ్ళందరినీ మాలాంటి ల్యాండ్ మీద తోసేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంది, ఇప్పుడు పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేయాలన్నదా వాళ్ళ ప్లాన్? పెద్ద అంతే కదా. అంటే ఇప్పుడు ఈ కంపెనీ వాడు కూడా ఉన్నట్టే కదా. మనం ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ డెకాగన్ గ్రీన్ ల్యాండ్స్ అనే కంపెనీ వాడు కూడా వీడు స్టార్ట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు దీంట్లో గ్రీన్ కోడ్ ఇన్వాల్వ్ అయ్యింది ముందు వేరే కంపెనీ పెట్టి శ్రీనివాసరావు ఆ డ్రామా చేస్తున్నారనేది నా అనుమానం అండి. ఎందుకంటే గ్రీన్ కో అప్పుడు ఏదైతుందో అదే పద్ధతి ప్రకారం పోతున్నారు మళ్ళీ. అప్పుడేమో కేటీఆర్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు. ఆయన కార్ రేస్ దాంట్లో అదే గ్రీన్ కో తరఫు నుంచే ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ఎరికిస్తారో మళ్ళీ ఏమవుతుందో తెలియదు మనకి ఇంకా. సో అది రేవంత్ రెడ్డి గారు మీరే ఆలోచించుకోవాలి. మీ దాకా వచ్చినట్టే కనబడుతున్నది ఇష్యూ. మీకు సంబంధించిన వాళ్ళు ఈ టోటల్ ఎపిసోడ్ని డీల్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది రేపు మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది అత్యంత అతిపెద్ద భూ వివాదము. 200 ఇప్పుడు ఒక 49 ఎకరాలు లెప్రసీ కాలనీకి పోతే 14 ఎకరాలు రైల్వే స్టేషన్కి పోతే మిగిలినంత 280 ఎకరాల దాకా ఉన్నది. 86 ఎకరాలు, 286 ఎకరాలు. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ అయినా దాన్ని చెప్పుకొని దాంట్లో పెద్ద పక్కన ఉన్న మిగతా ప్రైవేట్ ల్యాండ్స్ ఇట్లాంటి వాళ్ళ మీద పడుతూ ఉన్నారు. మరి ఇది ఎంత దారుణం ఇది. సో తక్షణమే దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఒకవేళ ఇందులో ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా గవర్నమెంట్ బ్యాక్ తీసుకోవాలి. ఈ దొంగలు ఎక్కడి నుంచో విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన కంపెనీలకి ఈడ ఏం పని, ఈడ ఎందుకు వీళ్ళు ఇంత అరాచకం చేస్తున్నారు? ఈ గ్రీన్ కోవాడు కార్ రేసింగ్లో ఉండినామండి, మరి వాళ్ళని ఎందుకు కలుస్తున్నారు మీరు? వీటన్నిటికి సమాధానం రావాలి. ఈ చెక్కుల సంగతి ఏంది? ₹1,00,00,000 చెక్కులు పంచుతున్నారట, అందరినీ దారి తప్పించేసి మొత్తం లేపేయాలని చూస్తున్నారట. ఇదంతా ఒకే ఎత్తు అయితే చంద్రశేఖర్ రెడ్డిది ఒక సమస్య, మిగతా వాళ్ళది ఒక సమస్య అయితే ఆ ప్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఆ భాగ్యనగర్ సొసైటీలో ఫస్ట్ వాళ్ళే విక్టిమ్స్. ఒక్కొక్క ప్లాట్ని ముగ్గురికి అమ్మి వాళ్ళని అంత ఘోరంగా ఇది చేసిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎట్లా అమ్ముతారు అసలు? ఏ లెక్కన ఇది ప్రైవేట్ ల్యాండ్ ఎవరైతే బాధితులు ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళది అవుతుంది. సో తక్షణం దీని మీద థరో ఎంక్వైరీ జరగాలి. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. ఎందుకంటే మీరు ఇందులో కనుక మీరు ఎంటర్ అయిపోతే మీ మెడకు చుట్టుకునే అవకాశం కూడా ఉన్నది. అండ్ దట్టు ఇంకొకటి, ఈయన ప్రధానమంత్రికి కూడా లెటర్ రాసినట్టున్నారు. ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి గారు. ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్ రాసినట్టున్నారు. ప్రైమ్ మినిస్టర్ లెటర్కి అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఏమని? దీని మీద మేము ఎంక్వైరీ చేస్తామని ఏమన్నారు? పబ్లిక్ గ్రీవెన్స్ ఇది ఫార్వర్డ్ చేస్తున్నాము. ఓకే, కేసు చేస్తామని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.